ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. అతడు తన జీవితంలో ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్ప హీరో అవుతాడు. ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి అనే సినిమాలోని మాట. కానీ నిజంగా ఎంత చక్కనైన మాటో కదా ఇది. ఈ భూమి మీద కష్టాలు సమస్యలు లేని మనిషంటూ ఉండడు. ఒక విధంగా చెప్పాలంటే సమస్యలు అనేవి మన జీవితంలో ఒక భాగం లాంటివే. అయితే వాటిని మనం ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నాం అన్నదాని మీదనే మన శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించాలి, మన జీవితాన్ని సులభతరంగా ఎలా మార్చుకోవాలి అన్నదాని గూర్చి 10 ముఖ్య సూత్రాలను తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ముందుకెళ్ళిపోదాం. ముందుగా నంబర్ 1, సమస్యను స్పష్టంగా గుర్తించు. అసలు సమస్యను పరిష్కరించడానికంటే ముందుగా మన సమస్య ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా మంది సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండానే పరిష్కారాల కోసం పరిగెడతారు. అది సరైన మార్గం కాదు. ఉదాహరణకు, మనకు డబ్బు సమస్య ఉంది అనుకుంటే అది మన ఖర్చుల వలన, లేక ఆదాయం తక్కువగా ఉండటం వలన, లేక వేరే ఏదైనా కారణమా అని ఆలోచించి సమస్య యొక్క మూలాన్ని కనుగొనాలి. ఒక కాగితం తీసుకొని మన సమస్య ఏమిటో వ్రాసుకొని దానిని స్పష్టంగా చూడటం వలన మన మనసు సరైన దిశలో ఆలోచిస్తుంది. అలా మనం సమస్యను గుర్తిస్తే దానిని పరిష్కరించే మార్గంలో మొదటి అడుగు వేసినట్టే. ఇక నంబర్ 2, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అంటే పాజిటివ్ థింకింగ్ అన్నమాట. సమస్యను మన శత్రువుగా కాకుండా దానిని ఒక సవాలుగా చూడాలి. మన మనసు సానుకూలంగా ఉంటే సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాం. మీకు తెలుసా, బల్బుని కనిపెట్టడంలో ఎడిసన్ ఎన్నో వేల సార్లు విఫలమయ్యాడు. కాని అతను ఎప్పుడూ నిరాశ చెందలేదు. తన ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా నేర్చుకున్నాడు. మనం కూడా అలాగే ఆలోచించాలి. నేను ఈ సమస్యను జయిస్తాను అని దృఢంగా మనతో మనం చెప్పుకోవాలి. ఈ సానుకూల ఆలోచనలు, ఈ పాజిటివ్ థింకింగ్స్ మనకు సమస్యను పరిష్కరించడానికి కావలసిన శక్తిని ఇస్తాయి. నంబర్ 3, సమాచారాన్ని సేకరించాలి. మనం ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. అప్పుడే దానిని మనం సరిగ్గా అర్థం చేసుకుని సరైన దృక్పథంతో ఆలోచించగలుగుతాం. ఉదాహరణకి, మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఆ మార్కెట్ గురించి, కస్టమర్స్ గురించి తెలుసుకోవాలి. ఇతరుల అనుభవాలు కూడా ఇందులో మనకు సహాయపడతాయి. మన దగ్గర ఎంత ఎక్కువ సమాచారం ఉంటే అంత సులభంగా మనం సరైన నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి సమస్యను ఛేదించే విషయంలో సమాచారమే నీ ఆయుధమని మర్చిపోకు. నంబర్ 4, అనేక పరిష్కారాలను ఆలోచించాలి. మనం ఎప్పుడూ ఒకే పరిష్కారంపై ఆధారపడకూడదు. మన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలి. మన ఆలోచనలు అన్నిటినీ ఎక్కడైనా వ్రాసుకొని వాటిలో ఏది బాగుంటే దానిని అమలుపరచాలి. ఉదాహరణకు, మనం ఉద్యోగ సమస్యను ఎదుర్కొంటూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి 5 లేదా 10 మార్గాలను ఆలోచించి పెట్టుకోవాలి. ఒక్కో ఆలోచన మనకు ఓ సరికొత్త దృక్పథాన్ని ఇస్తుంది. ఈ పద్ధతి మనలోని సృజనాత్మకతను అనగా క్రియేటివిటీని పెంచడమే కాకుండా ఉత్తమ పరిష్కారాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. నంబర్ 5, చిన్న అడుగులతో మొదలుపెట్టు. మనం ఎదుర్కొంటున్న సమస్యను బట్టి దానికి ఆలోచించవలసిన పరిష్కారాలు ఉంటాయి. కొన్ని సమస్యలు క్షణంలో సాల్వ్ అయిపోతే కొన్నిటికి రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కాని దేనికైనా చిన్న అడుగులతో మొదలు పెట్టడం మంచిది. ఒక్కసారిగా పెద్ద మార్పు తీసుకురావడం కష్టం. మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే రోజుకు 10 నిమిషాలు నడవడం మొదలుపెట్టాలి. ఆ తరువాత మన సౌకర్యాన్ని బట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. చిన్న చిన్న విజయాలే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి, గొప్ప లక్ష్యాలను సాధించేలా చేస్తాయి. కాబట్టి ఏదైనా ఒక్క అడుగుతో మొదలుపెట్టు, గమ్యం నీకు దగ్గరవుతుంది. నంబర్ 6, ఇతరుల సహాయం తీసుకో. మనం ఒక్కళ్ళమే అన్నీ చేసేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడంలో తప్పులేదు. మన స్నేహితులు, కుటుంబం లేదా నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. వారి అనుభవం మనకు కొత్త దారులను చూపిస్తుంది. ఒకసారి నేను ఒక వ్యాపార సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే నా స్నేహితుడు ఒక సులభమైన ఆలోచన చెప్పాడు. అది నా సమస్యను పూర్తిగా పరిష్కరించింది. కాబట్టి ఇతరులతో మాట్లాడి మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే వారి సలహా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అది మనకు చాలా సహాయపడుతుంది కూడా.
ఇక నంబర్ 7, మన నిర్ణయాలను విశ్లేషించడం అంటే అనలైజ్ చేయడం. సమస్యను పరిష్కరించడానికి మనం తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయో కూడా ముందుగానే ఊహించి విశ్లేషించుకోవాలి. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందులోని లోటుపాట్లు ఏమిటి, దానిని ఇంకా మెరుగుపరచడం ఎలా అన్నది ఆలోచించాలి. ఈ విశ్లేషణ మనకు నెక్స్ట్ స్టెప్స్ వేయడానికి మార్గాన్ని చూపిస్తుంది. ఒకవేళ పొరపాటున ఫెయిల్ అయినా బాధపడకూడదు. అది ఒక పాఠంగా భావించి ముందుకు సాగిపోవాలి. ఇక నంబర్ 8, సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం. సమస్యలను పరిష్కరించడంలో సమయం ఎంతో కీలకమైనది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగని మరీ ఆలస్యమూ చెయ్యకూడదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేవాడే మేధావి. ఉదాహరణకు, మనం ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటే చివరి నిమిషంలో చదవడం కంటే ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే సమస్యలను పరిష్కరించడం కాదు, అసలు చాలా సమస్యల్ని తలెత్తకుండానే ఆపవచ్చు. కాబట్టి సమయాన్ని మన మిత్రుడిలా భావించి దానిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నంబర్ 9, ఓపికగా ఉండాలి, సహనంతో ఉండాలి. మిత్రమా, ఓపిక మన యొక్క గొప్ప శక్తి. ఓపిక పట్టనివాడు, సహనం పాటించనివాడు ఎందులోనూ విజయం సాధించలేడు. సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం కావు. మనం వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించి కావలసిన సమయం, కృషి వెచ్చించిన తరువాత ఫలితాల కోసం ఓపికగా ఎదురు చూడవలసి ఉంటుంది. చెట్టు ఒక్క రోజులో పెరగదు కదా, దేనికైనా తగిన సమయం కావాలి. అప్పుడు ఓపికతో, ఓర్పుతో, నిశ్చలత్వం పాటించిన వాడే తన సమస్యలపై విజయం సాధిస్తాడు. ఇక ఆఖరిగా నంబర్ 10, విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎన్నో ఆలోచనలు చేసి, ప్రయత్నాలు చేసి, కష్టపడి సమస్యలను పరిష్కరించిన తరువాత ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తప్పనిసరి. నీ కృషిని నీవు గుర్తించు. నీకు నీవు ఏదైనా ఒక చిన్న బహుమతిని ఇచ్చుకో. ఇది నీకు కొత్త సమస్యలను ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఒక చిన్న విజయం కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని అద్వితీయంగా పెంచుతుంది. కాబట్టి మనం సాధించిన ప్రతి విజయాన్ని ఆస్వాదించాలి, ఆనందించాలి. ఇవి సమస్యలను పరిష్కరించడంలో మనం పాటించవలసిన ముఖ్య సూత్రాలు మరియు పద్ధతులు. మనిషికి బుద్ధి ఉన్నది ఆలోచించడానికే, కానీ భయపడడానికి కాదు. ఈ ప్రపంచంలోని ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉండనే ఉంటుంది. సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు, ప్రతి పనిలోనూ విజయం మనదే. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్.